పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా సాగింది. 4 రోజుల పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెల్ఆర్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. పర్యటన విజయవంతంగా ముగించుకున్న సీఎం నేడు అమరావతికి రానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 9కి పైగా సెషన్స్ సమావేశాలకు హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు ఈ వేదికను వినియోగించుకుంటున్నారు. గతేడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2,50,000 కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయనే అభిప్రాయం సీఎం నుంచి వ్యక్తమైంది. 3 రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఏఐ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను, వనరుల్ని సీఎం సమర్థంగా వివరించగలిగారు. గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతి రంగంలో భారత్లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. యూరప్లోని తెలుగు ప్రజలతో మమేకమవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. దావోస్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. హైదరాబాద్ మీదుగా నేడు అమరావతి రానున్న సీఎం సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంతో పాటు గోదావరి పుష్కరాల నిర్వహణపైనా సమీక్షించనున్నారు.